నమస్తే, వెల్కమ్ టు హైపర్ న్యూస్. రాష్ట్రంలో టీడీపీ నాయకులు ఇంట్లో ఉన్న, పార్టీ కార్యాలయంలో ఉన్న, రోడ్లపైకి వచ్చిన సైకో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో పోలీసుల చేత అక్రమ కేసులు పెట్టి నిర్బంధిస్తున్నారని గూడూరు మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ వ్యాఖ్యానించారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టును నిరసిస్తూ విజయదశమి పండుగ రోజున దేశం చేస్తోంది రావణాసుర దహనం, మనం చేద్దాం జగనాసుర దహనం అనే కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ శ్రీకారం చుట్టారు. తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ పిలుపునిచ్చారు. సైకో పోవాలని రాసి ఉన్న పత్రాలను దహనం చేయాలని పిలుపునిచ్చారు. ఈ క్రమంలో సోమవారం రాత్రి గూడూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద గూడూరు మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ ఆధ్వర్యంలో జగనాసుర దహనం కార్యక్రమం నిర్వహించారు. గూడూరు పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో జగనాసుర దహన కార్యక్రమం నిర్వహించిన అనంతరం గూడూరు మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ పోలీస్ శాఖ అధికారులు తమపై కక్షగట్టి వ్యవహరిస్తున్నారని, పార్టీ కార్యాలయం చుట్టూ నిరంతరం పోలీసులు తిరుగుతూ నిఘా వేయడం ఎందుకని ప్రశ్నించారు. ఈ ప్రాంతంలోని పోలీస్ శాఖల కొంతమంది అధికారులు అక్రమ వ్యాపారులతో చేయగలిపారని, అందుకు సంబంధించిన అనేక సాక్ష్యాలు మా వద్ద ఉన్నాయని తెలిపారు. అవసరమైతే తాము మమ్మల్ని ఇబ్బంది పెడుతున్న పోలీసు అధికారులపై కేసులు వేస్తామని, హ్యూమన్ రైట్స్ కమిషన్ ని ఆశ్రయిస్తామని తెలిపారు. మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ సైదాపురం ప్రాంతంలో అక్రమ మైనింగ్ చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులను మీడియాలో మాట్లాడటం సరికాదని, అక్కడ అక్రమ మైనింగ్ చేస్తున్న వారు అందరూ వైసీపీ నాయకులను పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ టీడీపీ అధ్యక్షులు శ్రీనివాసులు, రూరల్ అధ్యక్షుడు వెంకటేశ్వరరాజు, నాయకులు శివకుమార్, ఆలీబాష, పెన్సలయ్య, శ్రావణి, లీలావతి తదితరులు పాల్గొన్నారు. సునీల్ కుమార్ గారి నాయకత్వం. We want justice. We want justice. We want justice. We want justice. నాయకత్వం వర్ధిల్లాలి. నారా లోకేష్ బాబు గారి నాయకత్వం. సైకో పోవాలి, సైకో పోవాలి, సైకో పోవాలి, సైకో పోవాలి. ఖండించండి నారా చంద్రబాబు నాయుడు గారి అక్రమ అరెస్టులు. ఖండించండి నారా చంద్రబాబు నాయుడు గారి ఫోటో ఒక్క నిమిషం. అంత లైవ్ పోవాలి, సైకో పోవాలి, సైకో పోవాలి. ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, దొంగ రాజ్యం, దోపిడీ రాజ్యం. ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, దొంగ రాజ్యం, దోపిడీ రాజ్యం. ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం. సైకో పోవాలి, సైకిల్ రావాలి. సైకో పో. జగనాసుర దహనం పేరుతో గూడూరు పార్టీ ఆఫీసు. ఎందుకంటే బయటికి పోయిన కేసులు, ఇంట్లో కూర్చున్న కేసులు, పార్టీ ఆఫీసులో కూర్చున్న కేసులు అయినప్పటికీ మేము ఇక్కడ సైకో పోవాలనేటువంటి మంటలతో దాంట్లో ఈ పత్రాలు తగలబెట్టడం జరిగింది. వాస్తవంగా మేము పోలీసు వారికి తెలియజేస్తున్నాం, అయ్యా పోలీసు వారు మీకు మాకు ఎటువంటి తగాదా లేదు, కానీ మీరు ఎందుకో ఈ పార్టీ ఆఫీస్ చుట్టూ ఉన్నతాధికారి పిచ్చిపెట్టి తిరుగుతున్నాడు. ఎవరు ఏం చేయాలి? నువ్వు వస్తే దమ్ముంటే రా, ఏం చేస్తావు చూసుకో, అంతే కదా. అట్లా చేయడం అవసరం ఉంది. మీరు చేసే గూడూరు టౌన్లో కానీ, గూడూరు కాన్స్టిట్యున్సీలో కానీ మీరు వినాయక చవితికి మీ ఇష్ట ప్రకారంగా ముందు డీజేలు ఏమన్నారు, డబ్బులు తీసుకుని పర్మిషన్ ఇచ్చారు. మీరు అడిగేవాళ్ళు లేరా? మన దసరాకి రచ్చ చేశారు, పిలిపించారు, మీటింగ్ పెట్టారు, ఒక జెండాకి 20-30 దండారు. మీరు అడిగేవాళ్ళు లేరా? మీరేదో పద్ధతులాగా మేము ప్రజాస్వామికంగా ఇక్కడ శాంతియుతంగా మేమేదో మా కార్యక్రమాలు చేస్తుంటే మీ పోలీసు వాళ్ళని మా పార్టీ ఆఫీస్ చుట్టూరు పెట్టి ఒక భయంకరమైన వాతావరణం సృష్టించడం ఎంతవరకు సమంజసం తెలియజేస్తున్నాం. పోలీసు అధికారి గారు తెలియజేస్తున్నాయా, ఈ డివిజన్లో మీ అంత పచ్చి అవినీతి పడి ఎవరు లేరు. ఈరోజు కోర్టు అవుతుందంటే మీ అండదండతోనే, కేవలం మీ అండదండ కోర్టు అవుతున్నాడు. మీరు మొన్న ఒక అధికారిగా ఉండి క్వారీ చేసే వాళ్ళ కారులో ఎక్కిపోవడం కూడా అందరూ కూడా చూశారు. అట్లాగే మీ పోలీసు వాళ్ళు
ఫోన్లో మాకు ఇంత డబ్బులు కావాలా ఇంత డబ్బులు కావాలనేటువంటి మాటలు కూడా రికార్డు కూడా మా దగ్గర ఉంది. అలాగే రియల్ ఎస్టేట్ వ్యాపారం వేస్తే మీకేం సంబంధమయ్యా? వాళ్ళ దగ్గర కూడా దబాయించి డబ్బులు తీసుకునే కార్యక్రమాన్ని మీరు చేస్తున్నారు. ఇది ఎంతవరకు సమంజసం తెలియజేస్తున్నాం. మేము చెప్తున్నాం, ఖచ్చితంగా మీరు చేసే అవినీతి పైన ఖచ్చితంగా మేము కోర్టుకు వెళ్తాం, ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తాం. మీరు ఊరికే భయపించే కార్యక్రమాలు మా దగ్గర చేయొద్దు. ఎందుకంటే ఇది ఎస్సీ కాన్స్టిట్యున్సీ, ఇక్కడ ఎస్సీ ఇన్ఛార్జ్ సునీల్ కుమార్ ఎక్స్ ఎమ్మెల్యే. మీరేం భయపడతాం అనుకున్నారేమో, చాలా చూసాం మీరు అడ్డు ఉన్నాయి. మీరు ఇట్లే కావాలని ఎస్సీని అనదగ్గ ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా మేము హ్యూమన్ రైట్స్ ని ఖచ్చితంగా కన్సల్ట్ అయ్యి కేసు చేస్తామని చెప్పి తెలియజేస్తున్నా. మీలాగేమన్నా దఫేదారులమా? మీలాగే లంచం ఉండితే తినేవాళ్ళం ఎంత ప్రజల దగ్గర? మేము నిజాయితీగా ఉన్నాం. ఈరోజు పార్టీ ఆదేశాల ప్రకారం మేము రాష్ట్ర పార్టీ కార్యాలయం మేరకు మేము కార్యక్రమాలు చేస్తుంటే మీరు ఇక్కడ వచ్చి మమ్మల్ని నిర్బంధించడం అనేది ఎంతవరకు మంచి పని తెలియజేస్తున్నాం. మేము చూస్తున్నాం మీరు చేసే అరాచకాలు. వైఎస్ఆర్సీపీ నాయకుల కన్నా మీ అవినీతి ఎక్కువైపోయింది. అంటే పోలీసు అందరూ ఆయన మాట్లాడలేదు, ఒకరితో పోలీసు గురించి మాట్లాడుతున్నా. మీ అవినీతి ఈ విధంగా ఎక్కువైపోయింది. మనుషులను పిలిపించడం, బెదిరించడం, తెలుగుదేశం పార్టీ పక్క పోకూడదు, తెలుగుదేశం పార్టీ ఆఫీస్ దగ్గరికి మీరు పోకూడదు, చూస్తే మీ పైన కేసులు పెడతా, లేకపోతే నీకు క్వార్టీతో సంబంధం ఉందా, గ్రావెల్తో సంబంధం ఉందా, ఇసుకతో సంబంధం అనే బ్లాక్ మెయిలింగ్ మాటలు ఎంతవరకు సమంజసం తెలియజేస్తున్నా. ఎవరో తెలియదా అనిలన్నా? ఇక్కడ ఈ జిల్లాలో సైదాపురంలో క్వార్టీ చేసేవాడు ఎవరు తెలియదు నీకు అనిలన్నా? ఈరోజు పసుపెట్టి ఇస్తావు తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేశారు. మాకేం సంబంధం అనిలన్నా? చేసే వాళ్ళంతా మీరే, మీ వాళ్ళే, మీరేం చెప్పలేను, మీ పార్టీ వాళ్ళే ఇక్కడ కానీ అక్కడ కానీ మొత్తం చేస్తున్నారు. కాబట్టి దయచేసి అవి చూసుకోండి. అవి చూసుకోకుండా తెలుగుదేశం పార్టీ నాయకులు చేస్తున్నారు. పార్టీ ఎవరో చెప్పండి, మీకు బహిరంగంగా ఎవరో చెప్పండి. బాగా తెలిసి అక్కడ ఉన్నటువంటి గ్రామంలో ఒక సర్పంచ్ ఈ దీంట్లో కూడా ఉన్నాడని చెప్పి నాకు తెలుసు. అంతేకాని తెలుగుదేశం పార్టీ వాళ్ళందరి పైన ఈ యొక్క దాన్ని మీరు వద్దని చెప్పి నేను తెలియజేస్తున్నా. అక్కడ చేస్తున్న వాళ్ళు అందరికీ తెలుసు, గూడూరులో ఎవరు చేస్తున్నా అందరికీ తెలుసు. ఈరోజు ఆర్టీఓకి మీకు ఎందుకు తగ్గు వచ్చిందో అందరికీ తెలుసు. అలాగే ఇక్కడ నాయకులకి, ఎమ్మెల్సీలకి, ఎమ్మెల్యేలకి ఎందుకు తగ్గు వచ్చిందో అందరికీ తెలుసు. అదేమి పట్టపగలు జరిగేటువంటి పరిస్థితి అర్ధరాత్రి రాసే ఒప్పందం అనేది పట్టపగలు గూడూరు ప్రజలందరికీ తెలుసు. ఈరోజు గూడూరులో ఏం జరుగుతుందో, ఈ గూడూరుకి ఏమైందో అర్థం కావట్లే. ఎవరికో దోచుకుంటున్నారు, మిషన్ ప్రకారంగా దోచుకుని నిధులు చెప్తున్నారు, సిలిండర్లు చెప్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. ఏంటన్నా నువ్వు ఎంక్వైరీ ఇచ్చన్నా, ఒక మాజీ మంత్రిగా మీకు ఆ రైట్ ఉందన్నా, మీరు ఎంక్వైరీ ఇచ్చిందన్నా. ఎవరు ఇక్కడ నెల్లూరు నుంచి ఎవరు క్వార్ట్ చేస్తున్నారో, అలాగే ఇక్కడ నుంచి ఎవరు క్వార్ట్ చేస్తున్నారో మీరు ఎంక్వైరీ చేసి వాళ్ళపైన చర్యలు తీసుకుంటే మేము మీకు అభినందన సభ పెట్టి మిమ్మల్ని అభినందిస్తాం. అవసరమైన వచ్చి పూర్వం కూడా వేస్తాం. అట్లా కాకుండా తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేస్తున్నారని చెప్పడం అనేది మంచి పద్ధతి కాదని చెప్పి అఖిలన్న గారికి తెలియజేస్తున్నా. అట్లాగే ఈరోజు ఈ రాష్ట్రంలో సైకో పరిపాలన ప్రతిబింబిస్తున్నటువంటి వాస్తవం. మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారికి బెయిల్ రాకుండా ఈరోజు వ్యవస్థను అంతా మేనేజ్ చేసి ఇప్పటివరకు కూడా బయట రాకుండా చూస్తున్నారు మీరు. అయితే ఒకటి నిజం నిలకడగా మేము ఎప్పుడు ప్రతిరోజు చెప్తున్నాం, నిజం అనేది నిలకడగా తెలుస్తుంది. ఈరోజు తాత్కాలికంగా మాకు ఉపశమనం లేకపోయినా రేపు రాబోయే రోజుల్లో శాశ్వతంగా ఉపశమనం వస్తుందని చెప్పి మేమందరం నమ్ముతున్నాం. ఈరోజు మా నాయకుడు ధైర్యంగా జైల్లో ఉండాలని చెప్పి మేము తెలియజేస్తున్నాం. మీరు అరవకొర వస్తువులు కల్పించిన వస్తువులున్నా వస్తువులు లేకపోయినా తట్టుకుని ఒక ధీరుడుగా, ఒక మగధీరుడుగా ఈరోజు మా నాయకుడు ఈరోజు రిమాండ్లో ఉన్నారు. త్వరలో మా నాయకుడు బయటకు వస్తారు. ఈ లోపల మా యువనాయకుడు ఈ లోకేష్ బాబు గారు ఈ రాష్ట్రం అంతా తిరిగి చంద్రబాబు నాయుడు గారి అన్యాయం గురించి అందరికీ చెప్పేటువంటి పరిస్థితి కూడా ఉంటుందని చెప్పి తెలియజేస్తూ త్వరలో భువనేశ్వర అమ్మగారి ప్రోగ్రాం ఊరులో ఉందని చెప్పి తెలియజేస్తూ అందరూ కూడా ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తెలియజేస్తూ మరొకసారి పోలీస్ అధికారులు తెలియజేస్తున్నా, పోలీస్ అధికారులు మీరు కూడా మా లాంటి మనుషులేను, కేవలం మీ పైన కాకి గుడ్లు ఉన్నాయని చెప్పి మేమందరం కూడా చూస్తున్నాం. మీరు చేసే అవినీతి ఈ గూడూరు రీజన్ అంతా ఎంత కాదు, పుంకాలుగా ఉన్నాయి. చెప్పాలంటే త్వరలో పుంకాలుగా మేము కూడా ప్రెస్ మీట్ పెట్టి ఎస్పీ గారికి, డిఐజీ గారికి, అవసరమైతే ఏసీబీ వారికి కూడా కంప్లైంట్ చేస్తామని చెప్పి పోలీసు అధికారులు తెలియజేస్తూ ఇది మంచి పద్ధతి కాదు.
మా ఆఫీసులో మా దాంట్లో మేము చేసుకుంటే మీరెవరో ఆపేదానికి, మా ఇంట్లో మేము కూర్చొని మేము కార్యక్రమాలు చేస్తున్నాం మీరెవరు వచ్చేదానికి? మేము పబ్లిక్లో వచ్చామా? పబ్లిక్ న్యూసెన్స్ చేసామా? ఇది 144 సెక్షనా? ఎట్లా ఏంది? ఎవరు బెదిరిస్తారు? మాట్లాడితే 353 354 ఎందుకు వస్తాయి? 353 354 మేమన్నా పబ్లిక్ సర్వెంట్ అవసరాలు చేసామా? పబ్లిక్ సర్వెంట్ ఏమన్నా అడ్డుకున్నామా? పోలీసు అంటే మా గౌరవం అండి. ఎప్పుడు కూడా మీరు కావాలని ఏదో కేసు దొంగ కేసు పెట్టాలని చెప్పి మీరు ప్రయత్నించడం అనేది మంచి పద్ధతి కాదు. మేము రెడీగా ఉన్నాం. మీరు ఏ కేసు పెట్టినా దానికి ఎదిరించడానికి సిద్ధంగా ఉన్నాం. కోర్టులు ఉన్నాయి. కోర్టు అంత తెలియకుండా లేవనుకోండి. ఈరోజు గంటా సేనాన్ని మీరు ఏ విధంగా అరెస్ట్ చేస్తే గంటా సేన కోర్టుకు వెళ్ళి ఒక జడ్జిమెంట్ తెచ్చుకొచ్చాడు. మేము కూడా త్వరలో ఆ విధంగానే పోలీసు పైన వెళ్ళి మేము కూడా జడ్జిమెంట్ తీసుకొస్తాం. వ్యక్తిగత స్వేచ్ఛకి ఆటంకం కల్పిస్తే ఒప్పుకునే సమస్య లేదు. ఎస్పెషల్లీ ఒక ఎస్సీ మాజీ శాసనసభ్యుడి పైన మీ హరాస్మెంట్ అంతా ఇంత కాదు. నాకేమన్నా జరిగినా దానికి బాధ్యులు ఈ డివిజన్ పోలీస్ అధికారులు అని చెప్పి నేను ఒకసారి తెలియజేస్తున్నా. విజయానికి ప్రతీకగా జరుపుకునే విజయదశమి పండుగను గూడూరు పట్టణంలో ప్రజలందరూ సంతోషంగా జరుపుకున్నారు. పూజా సామాగ్రి కొనుగోలుదారులతో వీధులన్నీ రద్దీగా మారాయి. యజమానులు వారి దుకాణాలను అందంగా అలంకరించుకొని వాహనాలకు మరియు షాపుల్లో పూజలు నిర్వహించారు. ఒకరికొకరు దసరా శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. గూడూరు పట్టణంలోని బోర్డు చౌక్ ప్రాంతంలో ఉన్న శ్రీ మహాలక్ష్మమ్మ అమ్మవారి దేవస్థానంలో కుంభాభిషేక ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. బుధవారం నూతన విగ్రహ ప్రతిష్ఠ నిర్వహించనున్నారు. గూడూరు పట్టణంలోని బొడ్డు చౌక్ ప్రాంతంలో నూతనంగా శ్రీ మహాలక్ష్మమ్మ అమ్మవారి దేవస్థానాన్ని నిర్మించారు. సోమవారం నుండి కుంభాభిషేక ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. మంగళవారం నూతన విగ్రహాలకు పూజలు చేసి పట్టణ పురవీధిలో గ్రామోత్సవం నిర్వహించారు. బుధవారం ఉదయం నూతన విగ్రహ ప్రతిష్ఠ నిర్వహించనున్నారు. లేకపోతే గుడికెళ్తారు. సరే నేను పోయే వాళ్ళకన్నా
విజయదశమి పురస్కరించుకొని గూడూరు పట్టణంలోని పలు దేవస్థానాల్లో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్రీ కళ్యాణ వీరభద్రస్వామి దేవస్థానంలో శ్రీ కళ్యాణ వీరభద్రస్వామి అన్నదాన సమితి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. నరేంద్ర సత్య దంపతులు వ్యవహరించారు. రెండవ పట్టణ పరిధిలోని శ్రీ మహాలక్ష్మమ్మ అమ్మవారి దేవస్థానం ఆధ్వర్యంలో మరియు ఆంజనేయ స్వామి దేవస్థానం ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. శ్రీ ఓం సాయిరామ్ చారిటీస్ వృద్ధాశ్రమంలో, ఆంధ్ర వృద్ధాశ్రమంలో మహిళా మండలి మరియు ఇన్నర్ వీల్ క్లబ్ వారి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. నీళ్ళు పోయి చెడుపై మంచి సాధించినందుకు ప్రతీకగా దసరా పండుగను గూడూరు నియోజకవర్గంలో వైభవంగా ప్రజలందరూ జరుపుకుంటున్నారని, అమ్మవారి ఆశీస్సులతో అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని గూడూరు ఎమ్మెల్యే వరప్రసాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ మేరిగా మురళి కోరారు. గూడూరు పట్టణంలోని పాత బస్టాండ్ సెంటర్ వద్ద ఉన్న శ్రీకృష్ణ ధర్మరాజుల స్వామివారి దేవస్థానంలో స్వామి అమ్మవార్లను ఎమ్మెల్యే వరప్రసాద్ ఎమ్మెల్సీ మేరిగా మురళి దర్శించి పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్యే మరియు ఎమ్మెల్సీని ఘనంగా సన్మానించారు. గూడూరు పట్టణంలోని జెడ్పీ హై స్కూల్ రోడ్లో ఉన్న శ్రీ రాజరాజేశ్వర స్వామి అమ్మవారి దేవస్థానంలో అమ్మవారిని స్థానిక సంస్థల ఎమ్మెల్సీ మేరీగా మురళి దర్శించారు. సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్న చిన్నారులకు ఎమ్మెల్సీ మురళి జ్ఞాపికలను అందజేశారు. ఎమ్మెల్యే మరియు ఎమ్మెల్సీ మాట్లాడుతూ నియోజకవర్గ వ్యాప్తంగా దసరా పండుగ వైభవంగా జరిగాయని, అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరారు.
వారోత్సవాల్లో భాగంగా సాంస్కృతిక కార్యక్రమాలని వీక్షించేందుకు ఇచ్చేసినటువంటి గౌరవ లక్ష్మి మేధ సోమ కార్తీక ఏలూరు వరదారెడ్డి గారికి శ్రీమతి విమలమ్మ గారులకు ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. చక్కని మరి ఆశీర్వచనాలతో చిన్నారులను దీవించినటువంటి మా ప్రియతమ శాసన మండలి సభ్యులు గూడూరు ప్రజలకు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్కరు కూడా విజయదశమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ సందర్భంలో భగవంతుని ఆశీస్సులు అందరికీ మెండుగా ఉండాలని, కుటుంబంలో బిడ్డలు బాగా చదువుకోవాలా, ఉండాలని వారందరూ కూడా ఆయురారోగ్యాలతో చేయాలని చెప్పి మరొక్కసారి గూడూరు ప్రజలందరికీ కూడా మనస్ఫూర్తిగా దసరా శుభాకాంక్షలు, విజయదశమి శుభాకాంక్షలు. గూడూరు ప్రజలందరూ కూడా శుభాకాంక్షలు, విజయదశమి శుభాకాంక్షలు. ఏ పండుగ చేసినా గూడూరులో ఔన్నత్యం ఉట్టిపడుతుంది. ఒక వారం ముందుగా జెండా కార్యక్రమం చాలా గొప్పగా చేశారు. మైసూరు తర్వాత గూడూరు ప్రజలు ఇది ఊరంతా పండగలాగా మరి గూడూరు ప్రజలంతా చేయడం అనేది చాలా గొప్ప విషయంగా భావిస్తూ, అదే రకంగా విజయదశమి రోజున ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి ఈ టెంపుల్లో కానీ అదే రకంగా మిగతా టెంపుల్లో కూడా ప్రతి దేవస్థానం కూడా ఎంతో పవిత్రంగా మరి గూడూరు పిల్లలందరూ కూడా గొప్పగా వచ్చేసి మరి కుంకుమ పూజలు కానివ్వండి, అదే రకంగా అన్ని పూజా కార్యక్రమంలో బాధ్యతగా వాళ్ళు భక్తి ప్రదర్శించడం చాలా ముచ్చటేస్తుంది. గూడూరు గణంలోని పాత బస్టాండ్ సెంటర్ వద్ద ఉన్న శ్రీకృష్ణ ధర్మరాజుల స్వామివారి దేవస్థానంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా ముగిశాయి. చివరి రోజు అమ్మవారి గ్రామోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ నెల 15వ తేదీ నుండి 9 రోజుల పాటు అమ్మవారు వివిధ రకాల అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ముగింపు సందర్భంగా గూడూరు పట్టణంలోని శ్రీకృష్ణ ధర్మరాజుల స్వామివారి దేవస్థానంలో స్వామి అమ్మవార్లకు విశేష అలంకరణ నిర్వహించి మంగళ వాయిద్యాలు, తప్పెట్లు, మహిషాసుర మర్దిని వేషాలు, తెనాలి బ్యాండ్తో పట్టణ పురవీధిలో అమ్మవారి గ్రామోత్సవం వైభవంగా సాగింది. భక్తులు స్వామి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.
పట్టణంలోని శ్రీ సాయి సత్సంగ నిలయ విజయదుర్గ ఉపపీఠం నందు దేవి శరన్నవరాత్రోత్సవాలు వైభవంగా ముగిశాయి. చివరి రోజు అమ్మవారి రాజరాజేశ్వర అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. శ్రీ విజయ దుర్గాదేవి అమ్మవారి గ్రామోత్సవం కన్నుల పండుగగా సాగింది. గూడూరు డీఎస్పీ సూర్యనారాయణ రెడ్డి బ్రహ్మోత్సవంలో అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. దేవి శరన్నవరాత్రోత్సవాల్లో భాగంగా గూడూరు పట్టణంలోని శ్రీ సాయి సత్సంగ నిలయం విజయదుర్గ ఉపపీఠం నందు చివరి రోజు రాజరాజేశ్వర దేవి అలంకారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. విజయదుర్గ అమ్మవారు గణపతి, ఆంజనేయ స్వామి, సాయిబాబా, వెంకటేశ్వర స్వామి వారిని గ్రామోత్సవంలో పట్టణ పురవీధిలో ఊరేగించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కేరళ బ్యాండ్ కోలాటం, తీన్మార్ తప్పెట్లు, కీలుగుర్రాలు, మంగళ వాయిద్యాలు, బాణసంచా వేడుకలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. పురవీధిలో సాగిన గ్రామోత్సవంలో భక్తులు అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు.
పట్టణంలోని జెడ్పీ హై స్కూల్ రోడ్లో ఉన్న శ్రీ రాజరాజేశ్వర అమ్మవారి దేవస్థానంలో దేవి శరన్నవరాత్రోత్సవాలు భాగంగా అమ్మవారు మహిషాసుర మర్దిని అలంకారంలో దర్శనమిచ్చారు. అనంతరం మంగళ వాయిద్యాలతో పల్లకి సేవ వైభవంగా నిర్వహించారు. సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. అలాగే రాజవీధిలో ఉన్న శ్రీ గంగమ్మ పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో శ్రీ రాజరాజేశ్వర దేవ అలంకారం నిర్వహించారు. భక్తులు పూజా కార్యక్రమాలు పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఏరువాక సాగారు అన్నో చిన్న ఓం ప్రకృతియే నమః ఇందిరాయే నమః ఇందు సీతారాయే నమః అస్మాద జనన్యే నమః పుష్టియే నమః శివాయే నమః శివకర్తయే నమః శక్తియే నమః విమలాయే నమః విశ్వజనన్యే నమః శ్రీ మహాలక్ష్మీ దేవ్యే నమః స్వర్ణ పుష్ప పూజాం సమర్పయామి స్వర్ణ కుంకుమ పూజాం సమర్పయామి ఓం చంచలాయే నమః. దేవి శరన్నవరాత్రోత్సవాల్లో భాగంగా గూడూరు పట్టణంలోని వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో కాళికాదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అలాగే బజారు కలీశం కొట్టులో అమ్మవారికి ఆదిపరాశక్తి అలంకారంలో ఏర్పాటు చేశారు. భక్తులు అమ్మవారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
सर्वे जनाः सुखिनः भवन्तु समस्तमङ्गलानि भवन्तु प्रत्यक्षार्थं वत्सरस्यायतनं वेद आयतनवान् भवति आपो वै संवत्सरस्यायतनम् आयतनवान् ఇవి బులెటిన్లోని అప్డేట్స్. కీప్ వాచింగ్ హైపర్ న్యూస్.